90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఫాజిల్ వుడ్ అండి ఇదే సార్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ శాండిల్ వుడ్ విన్నాము, రోజ్ వుడ్ విన్నాం. ఇదేం వుడ్? ఫాజిల్ వుడ్. ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇది చెట్టు. ఓకే, ఇప్పుడు రాయి అయిపోయింది చూడండి. ఇది దిస్ ఇస్ లైక్ ఎ స్టోన్. ఎక్కడ దొరుకుతుంది సార్ ఇది? పపువా న్యూ గిని ఒక ఐలాండ్ లో తీసుకొని వచ్చాము. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ మన ఇండియాలో బ్యాన్ చేసేసారు. ఫస్ట్ బొగ్గుగా మారుతుంది, బొగ్గుగా మారింది మళ్ళీ అట్లాగే ఉండి మళ్ళీ స్టోన్ అయిపోతుంది. ఇవి చెట్లేనా లేకపోతే స్టోన్సా? ఇది స్టోన్స్ అండి, ఇది నేచురల్ స్టోన్. ఇది ఓకే, ఇది 4 sides దీంట్లో ఉంటుంది. మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఇది ఇదా? ఆల్ సైడ్ న్యాచురల్. మామూలుగా ఏదైనా పిల్లర్ చేయాలంటే మన వాళ్ళు ధ్వజస్తంభానికి దీనికి ఒక రాయిని కట్ చేసేసి చేస్తారు. ఇది ఆల్ సైడ్ న్యాచురల్ అండి. ఇది షిప్ లో తెప్పించారా? షిప్ లో. అట్లా చాలా స్టోన్స్ మేము ఇంపోర్ట్ చేసాం. ఇది ఒక షెల్టర్ టైప్ వచ్చేపోతుంది. ఇది ఈ స్టోన్స్ ఇవి ఇక్కడేనా? ఇవి ఇక్కడే అండి. ఇక్కడ మేము ఇది తీస్తుంటే మా ఇది ఈ మౌంట్స్ చేస్తానికి మట్టి తీయడానికి ఒక లేక్ టైప్ లో చేసాము. ఆ లేక్ లో ఇవి వచ్చినాయి అనమాట. ఓకే, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇది కావాలని అట్లాగా ఒకదాని మీద పెట్టాము. అవును, చాలా బాగుంది. అదే ఇది ఇండియా ఐ థింక్ వరల్డ్స్ ఫస్ట్ బార్ కౌంటర్. ఓకే, న్యాచురల్ బార్ కౌంటర్. కంప్లీట్ స్టోనే అండి. దీంట్లో ఏది ఫైబర్ గ్లాస్ అనేది మా దగ్గర లేదు అసలు. రామ్దేవ్ గారు 150 ఎకరాలు కదా ఇది? అవునండి. ఒక 500 గజాలు నాకు ఇవ్వచ్చు కదా. ఒక చిన్నది ఎక్కడైనా ఒక సైడ్ వేసుకొని ఛానల్లో వర్క్ అయిపోగానే ఈవినింగ్ వచ్చి ఇక్కడే మీతో పాటు నేను కూడా టైం స్పెండ్ చేస్తాను. దీనికోసమే మేము దీని ఎదురుగా ఒక 30 ఎకరాల్లో లేఅవుట్ చేస్తున్నాం అండి. లేఅవుట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక నేను ఓన్గా చేయాలంటే కష్టం కానీ ఇక మంచి పార్ట్నర్ కోసం చూస్తున్నాము. సో థ్యాంక్ యూ. ఈరోజు పార్ట్నర్స్ అయిపోయాం. లేఅవుట్ మనకే. ఎందుకు 500 గజాలు ఇస్తారని చెప్పలేదు చూడండి ఆయన. స్టోన్ తోనా సార్, వుడ్ తోనా? వుడ్ అండి, కంప్లీట్ వుడ్. సూపర్. 500 గజాలు అక్కర్లేదు, ఇది ఒక కాటేజ్ ఇస్తే చాలు. ఒక టీవీ పెట్టేసుకొని వచ్చేస్తాం. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ దీన్ని మెయింటైన్ చేయడానికి? 650 మంది. 650. సో ఇప్పుడు మనం ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా. 3.5 నుంచి 4 కోట్ల రూపాయల చెట్టు ఇదే. ఈ చెట్టు గొప్పతనం ఏంటో సార్ చెప్తారు. ఇది కంప్లీట్ ఏదో చైన్స్ తో కట్టేసింది అసలుకి. సార్ ఏంటి సార్ ఇది ఇంత ప్రత్యేకం 4 కోట్లు అవ్వడానికి? డైమండ్ లాంటిది అండి ఈ చెట్టు. దీనికి మళ్ళీ ఇంకొకటి దొరకడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? ఇది 3500 సంవత్సరాల ఓల్డ్ అండి. ఓ మై గాడ్. ఇది తీసుకురావడం కష్టం అయితే 2గా విడగొట్టేసేసి మళ్ళీ తీసుకొచ్చి కలిపి పెట్టాను. ఇది స్టోన్ ఉన్నట్టుంది, ఒక పర్వతం అంటాను చూసావా, అట్లా ఉంది. 2గా విడదీసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ కి వీలుగా 2గా విడదీయాల్సి వచ్చింది. ఓకే, అవి విడదీసిన తర్వాత మళ్ళీ ఇలాగా తీసుకొచ్చి జాయిన్ చేసి చైన్లు వేసేసి దాన్ని జాయిన్ చేశాను. ఓకే, ఎందుకు అంత కాస్ట్ 4 కోట్ల వరకు? ఎందుకంటే ఏంటి స్పెషల్ అసలు? రేరిటీ అండి ప్రతిదానికి. ఇప్పుడు వచ్చేసేసి మనకు ఈ రాళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి కానీ ఇంత డైమండ్ కి ఒక 100 కోట్లు ఉంటుంది. ఎందుకు అంటే అది రేరిటీ, మళ్ళీ అలాంటివి దొరకదు. అది ఎంత రేర్ అయితే దేనికి ఇప్పుడు చెట్లకి ఎలాగా వాల్యూ, ఇప్పుడు అదే డైమండ్స్కి ఎలాగ వాల్యూ, అట్లా చెట్లకు కూడా అదే వాల్యూ వస్తుంది. ఓకే, ఎల్వి అనేది ఒక బ్రాండ్ ఉంది, లూయిస్ విటాన్ అని ఒక బ్రాండ్. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. అది చేయడానికి ఎంత అవుతుంది తెలుసా? మాక్సిమం 10,000 అవుతుంది. అంతేనా సార్? అది వచ్చి లెదర్ కూడా కాదు, అది ప్లాస్టిక్ తోటే చేస్తాడు. ఓన్లీ ఎల్వి అని బ్రాండ్ దాని మీద ఉండడం మూలంగా దాని వాల్యూ అంత పెరుగుతుంది. కొనుక్కునే వాళ్ళందరూ ఒకసారి వినండి. ఇప్పుడు అది ప్రెస్టీజియస్. ఇది ఎవరైనా లేడీ వచ్చేసి ఎల్బీ బ్యాగ్ పట్టుకున్నదంటే ఇక ఆమెను అంత టర్నైజ్ చూస్తారు. ఇక అమ్మాయిలకి ఇప్పుడు అది వాళ్ళ దీంట్లో ఇంతకుముందు ఐఫోన్ అనేది, ఇప్పుడు ఐఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇక బాయ్ ఫ్రెండ్స్ అడిగేది ఎల్వి బ్యాగ్ కావాలంటారు. ఇక నెక్స్ట్ సరే, చెట్టు ఎంట్రన్స్ లోనే పెట్టారు సార్ అసలుకి. ఇక్కడ ఇంకొక రిసార్ట్ ఎంట్రీ అండి, రిసార్ట్ ఎంట్రీలోనే పెట్టారు అనమాట. సో చూడండి చెట్టు.
కూడా సేమ్ అని సార్ మొత్తం? ఇదంతా సేమ్ స్పీసీస్, ఓకే బట్ అది తక్కువ ఏజ్. ఓకే ఇది ఇది చూడండి, ఇది 2000 సంవత్సరాల చెట్టు. ఇది 2000 సంవత్సరాలు. ఇది 3500 ఇయర్స్ కదా అది సార్? 3500. ఇది 3500, ఇది 2000 సంవత్సరాలు అనమాట. సార్ ఇది కింద నుంచి తీసుకొని వస్తుందా సార్ వేసుకుంటే? మీకు మొక్క కావాలంటే నా దగ్గర ఉన్నాయి బోల్డ్ చిన్నవి. ఇవి ఆ, ఓకే. అవి పెద్ద కాస్టే ఉండదు, 5000 10,000 సైజుని బట్టి. కానీ ఇప్పుడు దీని ఏజ్ తోటే దీని వాల్యూ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చంద్ర ఒకసారి వస్తే ఇప్పుడు సార్ దగ్గర దీనికి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి అనమాట, చిన్న సైజు మొక్కలు. అవి మినిమం 5,000 6,000 అట్లా ఉంటాయి సార్. అది అదే కదా? అది కూడా అదే అండి. కాదు, మీరు అక్కడ కల్పవృక్షం చెప్పింది, ఇది కూడా కల్పవృక్షమే. ఇది కల్పవృక్షమేనా? మరి చెప్పరేంటి 4-5 సార్లు వాటేసుకునే కదా. సో ఇది కల్పవృక్షమే. వావ్, యు హావ్ టు హగ్ ఇట్. ఫస్ట్ మీరు ఎంట్రన్స్ లోపలికి రాగానే ఫస్ట్ కల్పవృక్షానికి హక్ చేసుకొని మొత్తం హ్యాపీగా తిరగండి, మీకు ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అప్పుడే. మన సెలబ్రిటీస్ కొంతమంది ఐ విల్ డొనేట్ ఆర్గాన్స్, నా హార్ట్ డొనేట్ చేస్తాను, లేకపోతే నా కిడ్నీ డొనేట్ చేస్తాను, ఇది నా తదనంతరం ఇవన్నీ కూడా నా ఐస్ డొనేట్ చేస్తాను, నేను చనిపోయిన తర్వాత కూడా నా గుర్తుగా వేరే వాళ్ళకి ఇది చేస్తుంది, వేస్టేజ్ అవ్వకుండా. మేము ఇంకొక కాన్సెప్ట్, అసలు నేను కూడా మా పిల్లలకి చెప్పాను, నేను చనిపోయిన తర్వాత నన్ను భూమిలో పెట్టకండి, నన్ను బర్న్ చేయొద్దండి, నన్ను తీసుకొచ్చి ఒక చెట్టు మొదలు పెట్టండి. చెట్టు మొదలు ఒక కల్పవృక్షం అవతల వేరే ల్యాండ్ ఉంది, దాంట్లో ఉంది, ఎందుకంటే ఇది రిసార్ట్ కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుంది. దానికి మా ప్రైవేట్ ల్యాండ్ ఉంది అక్కడ, దాంట్లో నన్ను పెట్టండి అని నా గ్రేవ్ చెట్టు అని చెప్పేసి డిక్లేర్ చేస్తాను. అవునా? ఎట్లా పెట్టాలని ఎట్లా పెడతారు సార్? ఓకే, అలా కింద. ఇప్పుడు యాక్చువల్గా మన బాడీ ఉంది, ఇప్పుడు మనం తొవి లోపల పెట్టారనుకోండి, బ్యాక్టీరియాకి మనం ఫుడ్ అయిపోతాం. ఓకే, బ్యాక్టీరియా తినేస్తుంది మనని. ఓకే, లేకపోతే కాలబెట్టారనుకోండి, ఫ్యూమ్స్ కింద మారి మనం ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తాం. ఈ రెండింటి బదులు చెట్టుకు ఒక ఎరువు కింద మారామనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అది గ్రేట్. అట్లాగా ఇప్పుడు మేమేంటంటే గ్రీన్ గ్రేవ్ అని చెప్పేసి ఒకటి కాన్సెప్ట్ మొదలు పెడతాం. ఒక 10 acresలో వచ్చేసి యూఎస్లో మనము చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ మనం ముందే కొనుక్కోవాలి, బతుకున్నప్పుడే కొనుక్కుంటాం. అవును సార్. అట్లాగే ఇప్పుడు గ్రీన్ గ్రేవ్లో ఇప్పుడు వచ్చేసేసి యాక్చువల్గా నేను అంటే అందరినీ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చేసి మీరు వై డోంట్ బికమ్ ఏ ట్రీ. ఇప్పుడు నేను కల్పవృక్షంగా మారదాం అనుకుంటున్నాను, ఇంకొకరికి ఇంకొక చెట్టు ఉంటుంది. ఓకే, ఆ కర్పూరం చెట్టు ఉంటుంది, లేకపోతే కదంబా అనే ఒక మంచి చెట్టు ఉంటుంది, లేకపోతే మర్రి చెట్టు ఉంటుంది, జామ చెట్టు ఉంటుంది, లేకపోతే మ్యాంగో ట్రీ ఉంటుంది. అట్లాగా తరతరాలుగా ఉండగలిగిన చెట్టుని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ బికమ్ లైక్ ఎ ట్రీ. చనిపోయిన తర్వాత వచ్చేసి వాళ్ళు చెప్పుకోవచ్చు, ఇది మా మదర్ ట్రీ, ఇది మా ఫాదర్ ట్రీ అని చెప్పేసి. అయిన తర్వాత మా దాంట్లో గ్రీన్ గ్రేవ్లో వచ్చేసి ఒక క్లబ్ హౌస్, అక్కడ వచ్చేసి కొన్ని రూమ్స్ అన్నీ. ఇప్పుడు ఏమైనా గ్రేవ్ యార్డ్కి ఎవరైనా పిల్లలు తీసుకుపోవడానికి అందరు భయపడతారు, ఇక్కడికి ఒక పార్క్ టైప్లో ఉంటుంది. అది అన్ని చెట్లు ఉంటాయి, అందరి ప్రముఖుల చెట్లు నేములతో చెట్లు ఉంటాయి. అవి అక్కడ వచ్చి మీ ఫాదర్ లేకపోతే మీ మదర్ కూడా ఉండవచ్చు. అక్కడ వచ్చేసి క్లబ్ హౌస్లో ఉండేసేసి వాళ్ళ యానివర్సరీకి వచ్చేసి అక్కడికి వచ్చి ఒక పూజ చేసుకొని, ఒక కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ వచ్చేసి 1 day కావాలంటే స్పెండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దానికి చాలా పెద్ద ల్యాండ్ కావాలి కదా. 10 acres. నా ఇనిషియేషన్ 10 acres చేస్తున్నాను. ల్యాండ్ ఉన్న వాళ్ళు ఇంకా వచ్చేసి ఇంకా వేరే దగ్గర అట్లా చేసుకోవచ్చు. ఒక 10 acres ఎక్కడ సరిపోతే చాలు. సో ముందే మీరు ట్రీస్ ముందే వాళ్ళు అక్కడ ఖననం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇప్పుడు మా ఫాదర్కి మ్యాంగో చెట్టు అంటే ఇంట్రెస్ట్ అండి, మా గ్రేవ్ పైన మ్యాంగో చెట్టు పెట్టండి. మా దగ్గర మ్యాంగో చెట్టు ఉంటే మ్యాంగో చెట్టు పెడతాం. లేకపోతే మా నర్సరీలో ఎన్నో ఇంపోర్టెడ్ చెట్లు ఉన్నాయి, మహా వృక్షాలు. ఆలివ్ చెట్టు ఉంది మంచి, ఇది దానికి పాజిటివ్ వైబ్స్ చాలా ఉంటాయి. ఒక గణపతి సచ్చిదానంద స్వామిని ఇక్కడికి వచ్చారు, తులసి కంటే 1000 రెట్లు ఆస్పిషియస్ ఇది ఆలివ్ చెట్టు అన్నారు. అట్లాగా దెర్ ఆర్ సో మెనీ అదర్ ట్రీస్, ఆస్పిషియస్ ట్రీస్. సో సెలబ్రిటీస్కి ఎలా సార్ మీరు అడిగితే ట్రీస్ గిఫ్ట్గా పంపుతారా, లేకపోతే
అంటే ఇక నా దీని ప్రకారం కొంతమందికి అంటే చాలా మందికి ఇచ్చాను, గిఫ్ట్ గా ఇచ్చాను నేను. నా ప్లెజర్ గా వాళ్ళకి నా పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి అట్లాగా కొంతమంది అంటే దిస్ ఇస్ ఆల్సో బిజినెస్ కదా, అట్లా కొనుక్కున్న వాళ్ళంటే మంచి రేట్ తోటి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం నర్సరీ దగ్గరికి కూడా వెళ్దాము. సార్ చెప్పారు కదా ఈ దీని ట్రీ కూడా ఉంది చిన్నది, 5,000 to 6,000 ఏదో చెప్పారు. అంటే ఇంకా ఏమున్నాయో ఒకసారి నర్సరీలో ఫైనల్ గా ప్లీజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.